హాయ్! ఎలా ఉన్నారు అందరూ? మీలో ఎంతమంది బ్రెడ్ ఆమ్లెట్ రెసిపీ అనేది ట్రై చేశారు? అయితే ఇప్పుడు నేను మీకు చూపించబోయే రెసిపీ ఇది సాధారణ బ్రెడ్ ఆమ్లెట్ అయితే కాదండి. పాలకూర క్యాప్సికమ్‌తో చేసిన ఈ హెల్తీ బ్రెడ్ ఆమ్లెట్. ఒక్కసారి గనక మీరు ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. నార్మల్ బ్రెడ్ ఆమ్లెట్ అనేది అస్సలు చేయరు. అంత టేస్టీగా ఉంటుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఎప్పుడైనా సింపుల్‌గా ఒక 5-10 మినిట్స్‌లో సింపుల్‌గా చేసేయాలంటే ఈ రెసిపీ పక్కా చేయాల్సిందే. అసలు పెద్దగా పని ఉండదు. సింపుల్‌గా అయిపోతుంది. టేస్ట్ కూడా అదిరిపోతుంది. అయితే దీనికి రెండే 2 సీక్రెట్స్ ఉన్నాయి. ఆ 2 సీక్రెట్స్ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎలాగైతే చూపిస్తున్నానో అలాగే చూడండి. సేమ్ అలాగే చేయండి. మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పటం మర్చిపోవద్దు. ముందైతే 2 ఎగ్స్ అనేవి తీసుకొని బాగా బీట్ చేసుకుందాం. ఫస్ట్ సీక్రెట్ అండి దీనికి. దీనికి యూజ్ చేసే మసాలా. అసలు పెద్దగా మసాలాస్ ఏమీ ఉండవు. మీరు గనక ఇక్కడ గమనిస్తే 1 స్పూన్ సాల్ట్ వేశాను. దీనితో పాటుగా 1 స్పూన్ కారం వేశాను. ఈ రెండిటితో పాటు లైట్‌గా ఒక హాఫ్ స్పూన్ కూడా కాదు. జస్ట్ ఒక క్వార్టర్ స్పూన్ అనుకోండి. అంటే కొంచెం మాత్రమే బ్లాక్ పెప్పర్ పౌడర్ అయితే వేశాను. ఈ మూడిటితో పాటుగా లైట్‌గా కొత్తిమీర వేసుకొని బాగా బీట్ చేసుకుందాం. ఇప్పుడు మనం వేసిన మసాలాస్ అన్నీ కూడా బాగా కలవాలన్నమాట. ఇందులో మనం ధనియా పౌడర్ గానీ, జీరా పౌడర్ గానీ అసలు ఏవి కూడా మనం యూజ్ చెయ్యం. ఘాటు అనేది ఎక్కడ ఉండదు. తింటుంటే అలా స్మూత్‌గా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. ఓకేనా? ఇదే దీనికి సీక్రెట్. అసలు ఏమి కూడా యూజ్ చేయం. ఉప్పు, కారం, బ్లాక్ పెప్పర్ అంతే. వీటితో పాటుగా కొంచెం కొత్తిమీర. ఓకే. ఇప్పుడు ఎగ్ బీటింగ్ అనేది అయిపోయింది. ఎగ్స్ అనేవి బాగా కలిపేసాం. అది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు రిమైనింగ్ ప్రాసెస్ అయితే చూద్దాం. ముందుగా ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఈ 2 స్పూన్స్ ఆయిల్‌తో పాటుగా 2 స్పూన్స్ ఘీ అయితే వేసుకున్నాను. చాలా బాగా వస్తుంది రుచి అనేది. మీరు నెయ్యి అనేది యూజ్ చేశారంటే. ఈ విధంగా ఘీ కూడా వేసిన తర్వాత మొత్తం ప్యాన్ అంతా బాగా స్ప్రెడ్ అయ్యే విధంగా బాగా ఒకసారి ఈ విధంగా తిప్పేసుకోండి. దీనికి ఇంకొక సీక్రెట్ ఉందండి. నేను 2 సీక్రెట్స్ అని చెప్పాను. ఫస్ట్ వన్ మసాలాస్ చూసేసాం. ఇంకొక సీక్రెట్ దీనికి మనం యూజ్ చేసే లీఫీ వెజిటబుల్స్ ఏంటివో కూడా చూపిస్తాను. హెల్త్‌కి చాలా మంచిది. ఈ విధంగా చేసుకోండి. నేను ఇక్కడ యూజ్ చేసే బ్రెడ్ కూడా మల్టీగ్రెయిన్ బ్రెడ్ అనమాట. మొత్తం కూడా వీట్ బ్రెడ్. మైదా కాదు, మిల్కీ బ్రెడ్ కాదు. ఇది మొత్తం కూడా వీట్ మల్టీగ్రెయిన్ బ్రెడ్ అనమాట. హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఈ విధంగా ఒక 4 స్లైసెస్ అయితే తీసుకున్నాను. అంటే ఇక్కడ మనకి 2 ఆమ్లెట్స్ అయితే వస్తాయి. 2 బ్రెడ్ ఆమ్లెట్స్ అయితే వస్తాయన్నమాట. ఈ విధంగా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఉంచండి. ఈ విధంగా ఎర్రగా కాలిందంటే మనకి క్రంచీగా అవుతుందన్నమాట. బాగుంటుంది మనకి తినటానికి. ఈ విధంగా ఎర్రగా అవ్వకుండా నార్మల్‌గా ఉంచితే గనక మీకు మెత్తగా ఉంటుంది. తినటానికి అంత బాగోదు. ఓకేనా? ఇందులో మనం పెద్దగా ఆయిల్ ఏమి యూజ్ చేయాల. ఒక 2 స్పూన్స్ అంతే. దీనితో పాటుగా ఘీ అయితే వేసుకున్నాం. ఇప్పుడు మంచిగా ఈ విధంగా రెడ్ కలర్ వచ్చేంత వరకు బాగా రోస్ట్ చేసిన తర్వాత వీటినైతే తీసేద్దాం. తీసేసి ఒక పక్కనైతే పెట్టేద్దాం. చూసారా 2 పక్కల కూడా ఈ విధంగా ప్యూర్‌గా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఉంచండి. హాఫ్ వరకు రెడ్ వస్తే సరిపోతుంది. మొత్తం అక్కర్లేదు. ఈ విధంగా వచ్చిందంటే మీకు మొత్తం కూడా అంటే సగం వరకు క్రంచీగా ఉంటుంది. మిగతాదంతా కొంచెం గట్టిగా అవుతుందనమాట. మనకి తినేటప్పుడు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. క్రంచీగా ఉంటుందన్నమాట. ఓకేనా? ఇప్పుడు మంచిగా ఈ బ్రెడ్ స్లైసెస్ ఏవైతే ఉన్నాయో మంచిగా ఫ్రై అయినాయి. ఇంకా తీసేసాను. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇందులో ఒక 2 మిర్చి సన్నగా కట్ చేసుకున్నాం. దీనితో పాటుగా కరివేపాకు వేశాను. దీనితో పాటుగా క్యాప్సికమ్ వేశాను. ఒక హాఫ్ క్యాప్సికమ్ అయితే సరిపోతుంది. చిన్నగా కట్ చేసుకోండి. ఈ మూడిటితో పాటుగా పాలకూర అనమాట. ఒక చిన్న కట్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనం వేసిన వెజ్జీస్ అన్నీ కూడా మంచిగా కుక్ అవ్వాలన్నమాట. మీరు ఇక్కడ గమనిస్తే నేను ఆనియన్స్ వేయలేదు. ఆనియన్స్ అక్కర్లేదండి ఈ రెసిపీకి. ఆనియన్స్ వేస్తే గనక మీకు కర్రీ లాగా అయిపోతుందనమాట. అలా ఉండకూడదు. మనకి స్టఫ్ లాగా ఉండాలి. పెట్టామంటే అలా తింటున్నామంటే మొత్తం కూడా క్రంచీగా ఉండాలి. ఇలా ఫ్రై చేసామంటే మనకి కుకింగ్ అనేది బాగా అవుతుంది. ఓకేనా? ఇప్పుడు క్యాప్సికమ్ అలాగే పాలకూర. ఈ పాలకూర ఏదైతే ఉందో పచ్చిగా ఉంటుంది. ఎప్పుడైతే మనం మంచిగా ఫ్రై చేస్తామో మనకి కలర్ మొత్తం కూడా చేంజ్ అయిపోతుందనమాట. పాలకూర కలర్ అంతా చేంజ్ అయిపోతుంది. చూడండి నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. మొత్తం కూడా ఫ్రై అయిపోయింది చూసారా? ఈ విధంగా మనం వేసినప్పుడు ఎంతున్నాయి వెజిటబుల్స్ కుక్ అయిన తర్వాత సగం అయిపోవాలి. చూసారా? అంటే చిన్నగా అయిపోతుందనమాట. ఎప్పుడైతే మనకు కుక్ అవుతుందో ఆ వెజ్జీస్ అన్నీ కూడా సగం అయిపోతాయి. ఈ కుక్ చేసిన వెజ్జీస్ అన్నీ కూడా మంచిగా మన ఎగ్ యాల్క్‌లో మనమైతే వేసేద్దాం. 2 ఎగ్స్ అనేవి మంచిగా బీట్ చేసుకొని పెట్టుకున్నాం కదా! ఇందులో అయితే వేసేద్దాం. వేసేసి మంచిగా కలిపేద్దాం. ఇదంతా కూడా బాగా కలవాలన్నమాట. మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలిపేద్దాం. నిదానంగా ఈ విధంగా బీట్ చేసుకోండి. ఏదో ఒక నిమిషం అలా కాదు.
బీట్ చేసామంటే ఒక 4-5 నిమిషాలు అలా బీట్ చేయండి. అప్పుడు బాగా కలుస్తుందనమాట. టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఇక మొత్తం కూడా మంచిగా కలిపేసిన తర్వాత ఇందులో 1 స్పూన్ ఘీ అయితే వేసుకున్నాను. ఇక్కడ మనం 2 ఆమ్లెట్స్ వేస్తున్నాం కాబట్టి ప్రతిదానికి 1 స్పూన్ ఘీ అలాగే 1 స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుందనమాట. మంచిగా ఈ విధంగా వేసేసుకొని ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యే విధంగా ఒకసారి తిప్పుకోండి. ఇలా తిప్పుకోవడం వల్ల ఏంటి యూజ్ అంటే మనం ఆమ్లెట్ వేస్తాం కదా, కింద అడుగంటకుండా ఉంటుందన్నమాట. ఇలా స్ప్రెడ్ చేయకుండా మీరు కనుక వేస్తే కింద అడుగంటే అవకాశం ఉంటుంది. ఆమ్లెట్ అనేది బాగా రాదనమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఇక్కడ 2 ఆమ్లెట్స్ వేస్తున్నాం కాబట్టి నేను ఫస్ట్ ఆమ్లెట్ అయితే నేనైతే వేసేస్తున్నాను. ఇంకొకటి ఇక్కడ లో ఫ్లేమ్ మాత్రమే పెట్టుకోండి. ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్ పెట్టొద్దు. ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే మనకైతే జరగాలి. హై ఫ్లేమ్ పెట్టారంటే టేస్ట్ అనేది అంతగా ఉండదు. కిందంతా కూడా మనకు బాగా రెడ్గా అయిపోతుంది, మాడిపోయే అవకాశం కూడా ఉంటుంది, పైన కాలదనమాట. ఓకేనా. సో కాబట్టి లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. ఒక 3-4 నిమిషాలు ఫ్రై అయిందంటే దానికదే విడిలిపోతుందనమాట. అంటే ఆమ్లెట్ అనేది మనం ఓకే తీయక్కర్లేదు, దానికదే వచ్చేస్తుంది. కాబట్టి ఒక 3-4 నిమిషాలు అలా లో ఫ్లేమ్లో కుక్ చేయండి. చూసారా, ఈ విధంగా తీసామంటే మొత్తం కూడా లేచిపోతుంది పైకి. చూసారా ఏ విధంగా వచ్చిందో. పైన కొద్దిగా కొత్తిమీర అయితే వేసాను. ఈ కొత్తిమీర అనేది మంచి టేస్ట్ అయితే ఇస్తుంది మన ఆమ్లెట్కి. ఓకేనా. ఈ విధంగా వేసిన తర్వాత మళ్ళీ రివర్స్ కూడా తిప్పేసి 1-2 నిమిషాలు అలా లో ఫ్లేమ్లో మాత్రమే మనం దీనిని కుక్ చేసుకుందాం. అయితే ఇంకొకటండి, చాలామంది ఫిష్ రెసిపీస్ అయితే అడిగారు. నేను ఆల్రెడీ ఫిష్ రెసిపీ అనేది చేసి పెట్టాను. కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే ఎండ్ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి చూడండి, మంచిగా వెళ్తుంది అది కూడా రెసిపీ. చూడండి, అది కూడా హెల్దీ వేలో నేనైతే చూపించాను. పెద్దగా ఆయిల్ ఏది కూడా యూజ్ చేయం, హెల్దీ వేలో మీకైతే చూపించాను. ఫిష్ కర్రీ కూడా సింపుల్గా చేసేయచ్చు. కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేకపోతే మన ఛానల్లో ఒకసారి చెక్ చేయండి. ఓకేనా. సో ఫస్ట్ వన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదే విధంగా రెండోది కూడా మనమైతే వేసేద్దాం. ఇప్పుడు ఎలాగైతే ఫస్ట్ది కంప్లీట్ చేసామో సేమ్ అదే విధంగా మంచిగా గీ వేసుకుందాం, దానితోపాటు మంచిగా ఆయిల్ వేసుకుందాం. సెకండ్ ఆమ్లెట్ కూడా నేనైతే వేసేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకొకటి, చాలామంది ఈ ఫిష్ రెసిపీసే కాకుండా కేక్ రెసిపీస్ కూడా అడిగారు. ఆల్రెడీ మన ఛానల్లో ఒక 2-3 టైప్స్ ఆఫ్ కేక్ రెసిపీస్ అయితే ఉన్నాయి. చెక్ చేయండి ఒకసారి. నేను అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను కేక్ రెసిపీస్ అనేది, ఒకసారి చూడండి. అది కూడా సింపుల్ వేలో మీకైతే చూపించాను. ఓకే. సో ఇక ఈ సెకండ్ వన్ కూడా ఇందాడ ఎలాగైతే చేసామో సేమ్ అదే విధంగా దీన్ని కూడా నేనైతే చేసేస్తున్నాను. పైన లైట్గా కొత్తిమీర అయితే వేసేద్దాం. కొత్తిమీర కూడా వేసిన తర్వాత తెలుసు కదా, ఒక 3-4 నిమిషాలు అలా లో ఫ్లేమ్లో మంచిగా కుక్ అవనిచ్చామంటే ఇక మన బ్రెడ్ ఆమ్లెట్ అనేది రెడీ అయిపోయినట్టే. చూసారా, ఇది కూడా సింపుల్గా మనం ఏం చేయక్కర్లేదు. సింపుల్గా అలా అన్నామంటే విడిలిపోయి వచ్చేస్తుంది. చూసారా, ఇలా వస్తుందంటే కింద కొద్దిగా గీ కానీ ఆయిల్ కానీ వేసుకున్నామంటే మంచిగా దానికి అదే విడిలిపోయి వచ్చేస్తుంది అనమాట. అర్థమైందా. సో చూసారా, ఈ విధంగా ఎర్రగా కారిందంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇక సెకండ్ వన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక దీంట్లోకి స్టఫింగ్ వచ్చేసి మంచిగా టొమాటో సాస్ కానీ మైనస్ కానీ వేసుకుని తిన్నామంటే అద్దరిపోతుంది. ఇక ఇందులో ఇంకేం పెట్టక్కర్లేదు, ఎందుకంటే మనం ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా కుక్ చేసాం, ఆమ్లెట్లో కలిపేసాం కాబట్టి. లైట్గా టొమాటో సాస్ వేసుకుని తిన్నామంటే అద్దరిపోతుంది రెసిపీ అనేది. మరి ఈ రెసిపీ మీకు నచ్చితే కనుక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది, హెల్త్కి కూడా చాలా మంచిది, సింపుల్గా అయిపోతుంది. మరి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి రెసిపీతో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.